హలో జెంట్స్ అండ్ లేడీస్, వెల్కమ్ టు నోయిని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం కొన్ని అరుదుగా దొరికే డ్రై నట్స్ గురించి మాట్లాడుకుందాము. సాధారణంగా డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ఇవే మనం ఎక్కువగా చూస్తుంటాం కదా. అలాంటివి కాకుండా కొన్ని అరుదుగా దొరికే బ్రెజిల్ నట్స్, హేజిల్ నట్స్ గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అవి ఎలా ఉంటాయి, వాటి పోషకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం హేజిల్ నట్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇవే హేజిల్ నట్స్. అంటే చూడ్డానికి కాబూలి శనగలు ఉంటాయి కదా, అలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క నట్టు బాగా పెద్దగా ఉంటుంది, చూసారా, ఇలా పెద్దగా ఉంటాయన్నమాట హేజిల్ నట్స్. ఈ హేజిల్ నట్ మనకు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుండె రక్తనాళాల్లో కొంతమంది కొవ్వు పేరుకుపోయి ఉంటుంది కదా, అలాంటి కొవ్వు కరిగించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ రాకుండా కూడా చేస్తుంది. అలాగే వచ్చినా కూడా క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఈ హేజల్నట్ని డైలీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఏదో రకంగా ఇంక్లూడ్ చేసుకుంటే ఆ క్యాన్సర్ మరింత స్ప్రెడ్ అవ్వకుండా, అంటే మన బాడీలో ఇంకొంచెం వేరే ఆర్గాన్స్కి అవి స్ప్రెడ్ అవ్వకుండా ఈ హేజల్నట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది, అయినా కూడా తినడానికి ప్రయత్నం చేయండి. వేరే ఖర్చులు తగ్గించుకొని, షాపింగ్ అవి మనం ఖర్చులు తగ్గించుకొని ఇలాంటి మంచి ఆహారం మీద మనం ఖర్చు పెడితే కనుక మనకి మంచిగా ఆరోగ్యం ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా 100% ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము బ్రెజిల్ నట్స్ గురించి. ఇవి కూడా కొంచెం అరుదుగానే దొరుకుతాయి. వీటి కాస్ట్ వచ్చి కేజీ ఒక 1000 రూపాయల పైనే ఉంటుందన్నమాట. బట్ అవకాశం ఉన్న వాళ్ళు, డబ్బు కొంచెం ఇబ్బంది లేని వాళ్ళు ఒకసారి తినండి. ఎందుకంటే ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి వరం అండి. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది తింటే షుగర్ ఎంత తగ్గిపోతుందంటే, కొంతమంది షుగర్ ఉండి సన్నగా అయిపోయింటారు పాపం. అలాంటి వాళ్ళు ఈ ఆహారం కనుక, ఈ బ్రెజిల్ నట్స్ కనుక వాళ్ళు తింటే మంచి శక్తి వస్తుంది. అలాగే షుగర్ పెరగదన్నమాట. అమృతం అని చెప్పొచ్చు షుగర్ పేషెంట్స్కి బ్రెజిల్ నట్స్ అన్నవి. అలాగే ఈ బ్రెజిల్ నట్లో సెలీనియం అనేది ఉంటుంది. అది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అది మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ అని రాకుండా చేస్తుంది. రోగ నిరోధక శక్తి బాగా పెంచుతుంది. అలాగే థైరాయిడ్ పెరగకుండా కూడా ఈ బ్రెజిల్ నట్ మనకు చాలా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్ అయితే ఈ బ్రెజిల్ నట్స్ తినడానికి ట్రై చేయండి. మీకు 100 కంటే 100% మీ షుగర్ కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నెక్స్ట్ మనం చూడబోయేది డ్రై బ్లూబెర్రీ అనమాట. ఇది కూడా ఒక రకమైన డ్రై నట్టే, డ్రై ఫ్రూటే ఇది. బ్లూబెర్రీస్ మనము చూసుంటాం కదా, బ్లూ కలర్లో చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి డ్రై ఫామ్ అనమాట, బాగా ఎండబెట్టినవి. ఇందులో మెయిన్ ఉండేది విటమిన్ కే ఉంటుందండి. ఇది గుండె ఆరోగ్యాన్ని బాగా ప్రోత్సహిస్తుంది అనమాట. అలాగే ఎముకల ఆరోగ్యానికి, రక్తం త్వరగా గడ్డ కట్టడానికి, ఇప్పుడు మనకు గాయాలవి అయితే రక్తం కారిపోతుంటుంది కదా, ఆ రక్తం ఎక్కువ పోకుండా వెంటనే గడ్డ కట్టడానికి విటమిన్ కే అనేది బాగా ఉపయోగపడుతుంది. అది ఈ డ్రై బ్లూబెర్రీస్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే మన జీర్ణక్రియ మెరుగుపరచడానికి, కంటి సమస్యకి, అలాగే చర్మ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. దృష్టి కోల్పోకుండా, సైట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ సైట్ పెరగకుండా, దృష్టి కోల్పోకుండా ఉండడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలాగే మనకు మెగ్నీషియం అనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే వీటిలో వాటర్ కాంటెంట్ అంటే నీటి శాతం అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. డ్రై నట్స్ అన్నీ కూడా వేటికవే ప్రత్యేకం అండి. వేటి క్వాలిటీ వాటికే అనమాట. ఏది తీసుకున్నా కూడా మనకు 100% ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇవైతే పండు ఖర్జూరాలు, మీకు తెలిసే ఉంటాయి. ఇవి కొంచెం బిగ్ సైజ్ అన్నమాట. వీటి కంట అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దీని అందరికీ తెలిసినట్టుగానే ఇందులో ఐరన్ కాంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఒక డైలీ 2-3 పళ్ళు మనం తీసుకుంటే తగ్గిపోయిన హిమోగ్లోబిన్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే హెయిర్కి కూడా, బ్లడ్ తక్కువైపోతే ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది అన్నమాట. మనం ఎందుకబ్బా హెయిర్ ఊడిపోతుందని అనుకుంటుంటాము. బ్లడ్ తగ్గిపోయినా కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంటుంది. సో అన్ని రకాల అవయవాలు బాగా పనిచేయాలంటే హిమోగ్లోబిన్ అనేది తగినంత శాతంలో ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ లేడీస్కి పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లడ్ ఫ్లో వెళ్ళిపోతుంది. దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా ఎనీమిక్గా తయారైపోతుంటారు. వాళ్ళు ఈ బిగ్ డేట్స్ని, ఖర్జూర పళ్ళని వాళ్ళ డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే పోయిన రక్తం మళ్ళీ తిరిగి పొందడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం 1-2 మాత్రమే రోజుకి పరిమితం చేసుకోండి. ఇవండి అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ అండి ఈరోజు మనం తెలుసుకున్నాము. వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక 10 మందికి షేర్ చేయండి.
వాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికి మెరుగుపడితే సంతోషమే కదా ఈ వీడియో చూసి. మీరు కూడా ఫాలో అవ్వండి మీ ఇంట్లో, ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం కదా. చాలా చిన్న ఏజెస్లోనే హార్ట్ అటాక్స్ అన్నీ వస్తున్నాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి మంచి మంచి ఆహారాలు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం అందరం కూడా. ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఏం చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. సీ యూ.